మౌనిక వాళ్ళ వదిన దగ్గర ఇలా అంటూ ఉంటుంది. నాన్నకు తెలిసి పిల్లల జీవితం నాశనం అయిందని ఆ దిగులుతో నాన్న బతకడు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి బాధపడుతూ వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఎన్ని అనర్థాలు జరగాల అని అంటూ ఉంటుంది. అక్కడ మీనా ఉండి బాధపడుతూ ఈ కష్టాలకి ఇంకా అంతు లేదా? ఒకసారి అంటే పర్వాలేదు, దిన గండంగా ఆ నరకంలో ఎలా ఉంటావని అంటూ ఉంటుంది. అక్కడ మౌనిక ఉండి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పకుండా ఆపేస్తే ఆ తర్వాత ఏం చేస్తావు, ఎక్కడికి వెళతావు, ఎలా భరిస్తావు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మౌనిక ఉండి అన్ని దాంట్లో సమాధానం నువ్వే కనిపిస్తున్నావు వదినా అని అంటూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి ఏం తెలుసుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అవును వదినా, ఇష్టం లేక పెళ్లి చేసుకున్నావు నువ్వు. అన్నయ్యను వదిలేసి వెళ్ళిపోలేదు నువ్వు. ఎన్ని సమస్యలు ఎదురైతే కూడా నువ్వు వెళ్ళలేదు, అలానే నిలబడినావు. ఇప్పుడు మా అన్నయ్య ప్రాణంగా చూసుకోవడం నువ్వు మార్చుకున్నావు. వదులుతిని చేపెట్టుకొని నీలాగే నేను నా భర్తని మార్చుకుంటాను అంటుంది. అక్కడున్న మీనా ఉండి బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. అతని కోపం నా మీద కాదు, మా కుటుంబం పైన అని. ఏనాడికైనా అతని తప్పు అతను తెలుసుకుంటాడు. నీ ఓర్పు నీకు ఎలాంటి గొప్ప పరిష్కారం ఇచ్చిందో చూపించింది. నా స్నానం కూడా అలాంటి ఫలితమే ఇస్తుంది అని అంటుంటుంది. మీనా ఉండి ఇంకా వాడిని నమ్ముతున్నావా అని అంటుంటుంది. నువ్వు మా అన్నయ్య పైన మార్పు వస్తుందని నమ్మకపోతే ఇన్నాళ్ళు నీ కాపురం నిలబడేదా అని అంటూ ఉంటుంది. మీనా ఉండి మౌనిక అని అంటూ ఉంటుంది. అలానే ఒకరికొకరు మాట్లాడుతూనే చేయి పెట్టుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా ఉండి సరే ఇదే చివరి అవకాశం అని అంటుంటుంది. మళ్ళీ నిన్ను ఏమైనా అంటే అని అంటుంటుంది. అక్కడ మౌనిక అలాని చూస్తూ ఉంటుంది. రోహిణి ఫ్రెండ్ రోడ్డు మీద వెళుతున్నప్పుడు అక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వచ్చి రేపటి వరకు టైం ఇస్తున్నాను, నాకు రేపు 1 lakh కావాలి అని అంటూ ఉంటాడు. అక్కడున్న రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతుంది. నేను పాల అమ్మేసి దాంట్లోనే పని చేస్తున్నాను, నేను నా దగ్గర డబ్బులు లేవు అని అంటూ ఉంటుంది. నాకేం చెప్తావు, అరేంజ్ చేసి నాకు ఫోన్ చేయి అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఫ్రెండ్స్ ఉండి బాలు చేయి తీసుకొని జోజన్ చెప్పేవాడు చేతిలో పెడతారు. అక్కడున్న బాలు ఉండి అట్లని చూస్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నవన్నీ నిన్నే వెతుకుంటూ వస్తాయి అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి అలాన్ని చూస్తూ ఉంటాడు. నీ నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి అలానే కోపంలో చూస్తూ ఉంటాడు. ఈ వారం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు. బాలు ఉండి తలకాయ మీద ఇలా సవరుకుంటుంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.